ఆత్మశక్తి ఎపిసోడ్ 20 శీర్షిక సాక్షిత్వం ఆత్మ యొక్క పరమస్థితి ఉపశీర్షిక జీవితాన్ని గమనించే నువ్వే నిజమైన శక్తి. జీవిత ప్రయాణంలో మనిషి ఎన్నో దశలు దాటుతాడు. భయం, కోపం, క్షమ, సమర్పణ, ప్రేమ, సేవ. కాని చివరికి అన్నింటినీ దాటి ఒక ప్రశ్న మిగులుతుంది. ఈ అన్నింటినీ గమనిస్తున్నది ఎవరు? అక్కడే ఆత్మశక్తి యొక్క పరమ రహస్యం తెరుచుకుంటుంది. మనము అనుకుంటాం, నేను నా శరీరం, నేను నా ఆలోచనలు, నేను నా భావాలు, నేను నా కథ. కాని గమనించు, ఆలోచనలు మారతాయి, భావాలు మారతాయి, పరిస్థితులు మారతాయి. మారనిది ఒకటుంది, గమనిస్తున్న అవగాహన. సాక్షిత్వమంటే ఏమిటి? సాక్షిత్వమంటే ఆలోచనలను ఆపడం కాదు, భావాలను నశింపజేయడం కాదు, జీవితం నుంచి పారిపోవడం కాదు. ఏమి జరుగుతుందో అది జరుగుతున్నట్టే గమనించడం. అది నిశ్చలంగా ఉంటుంది, అది తీర్పు ఇవ్వదు, అది భయపడదు. సాక్షిగా ఉన్నప్పుడేమవుతుంది? నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు కోపం వచ్చినా నిన్ను తాకదు, భయం వచ్చినా నిన్ను కట్టిపడవదు, బాధ వచ్చినా నిన్ను ముంచదు. ఎందుకంటే నువ్వు అనుభవం కాదు, నువ్వు అనుభవాన్ని గమనిస్తున్నావు. ఇదే విముక్తి. విముక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు, జీవితంలో బాధలు పోవడం కాదు. సమస్యలు ఉన్నా నీ లోపల శాంతి ఉండటం. సాక్షిత్వం ఉన్నచోట బంధనం ఉండదు. సాక్షిత్వ సాధన. రోజూ ఒకసారి 1 కళ్ళు మూసుకో, 2 శ్వాసను గమనించు, 3 వచ్చే ఆలోచనలను చూడు, 4 ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇది కూడా గమనించబడుతోంది. అంతే. అక్కడే మనసు నెమ్మదిస్తుంది, అహంకారం తగ్గుతుంది, శాంతి విస్తరిస్తుంది. ఆత్మశక్తి యొక్క పరమ సత్యం. ఈ సిరీస్ మొత్తం నీకు నేర్పింది ఒక్కటే. నువ్వు కోపం కాదు, నువ్వు భయం కాదు, నువ్వు భావాలు కాదు, నువ్వు కథ కాదు, నువ్వు గమనిస్తున్న అవగాహన. అదే ఆత్మశక్తి. ముగింపు. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ సత్యం ఎప్పుడూ నీతో ఉంటుంది. జీవితం మారుతుంది, అనుభవాలు వస్తాయి పోతాయి, కాని గమనిస్తున్న నువ్వు ఎప్పటికీ మారవు. అక్కడే శాంతి ఉంది, స్వేచ్ఛ ఉంది, సత్యముంది. ఓం శక్తి. జీవితాన్ని జయించాల్సిన అవసరం లేదు, జీవితాన్ని గమనిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.